18 మంది ప్రవక్తల ప్రస్తావన. ఖురాన్ సూర 6 ఆయత్ 83. ఈ సూరాలో అల్లాహ్ 18 మంది ప్రవక్తల గురించి ప్రస్తావించాడు. ఇంతమంది ప్రవక్తల ప్రస్తావన మరే ఇతర సూరాలోనూ లేదు. వారి పేర్లు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం, హజరత్ యాహూబ్ అలైహిస్సలాం, హజరత్ నూహ్ అలైహిస్సలాం, హజరత్ దావూద్ అలైహిస్సలాం, హజరత్ సులైమాన్ అలైహిస్సలాం, హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం, హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం, హజరత్ మూసా అలైహిస్సలాం, హజరత్ హారూన్ అలైహిస్సలాం, హజరత్ జకరియా అలైహిస్సలాం, హజరత్ యహ్యా అలైహిస్సలాం, హజరత్ ఈసా అలైహిస్సలాం, హజరత్ ఇలియాస్ అలైహిస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం, హజరత్ అసాహ్ అలైహిస్సలాం, హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం, హజరత్ యూనుస్ అలైహిస్సలాం, హజరత్ లూత్ అలైహిస్సలాం. మరియు వీరి అడుగుజాడల్లో నడవమని ఆజ్ఞాపించాడు. అంటే ఏ విశ్వాసులైతే అందరినీ ప్రవక్తల మధ్య ఒకటిగా ఉన్నాయో వాటిని, అంటే దేవుని ఏకత్వం మరియు దైవ దౌత్యం, ఆరాధనలు, దాన ధర్మాలు, నిజాయితీగా ఉండటం, సత్యం పలకటం, హక్కులని నెరవేర్చటం, వీటి పట్ల ఆచరణ చేయాలని అన్నాడు. కాకపోతే ఆజ్ఞలు కొన్ని అప్పుడప్పుడు మారినా అందరి విశ్వాసం ఒక్కటే అని చెప్పడం జరిగింది.